హాయ్ ఫ్రెండ్స్, మీరంతా మీ జీవితంలో ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసే ఉంటారు కదూ. వంతెనలు, సొరంగాల మీదుగా రైలు వెళ్తుంటే ఆ థ్రిల్, ఆ సరదా వేరే లెవెల్. కానీ కొన్నిసార్లు ఈ సరదా కూడా ఒక్కసారిగా భయంకర అనుభవంగా మారిపోతుంది. రైలు ప్రయాణంలో కొన్ని ఘటనలు, అనుకోని సంఘటనలు జరిగితే గుండె ఆగినంత పనవుతుంది. ముఖ్యంగా కొన్ని రైల్వే ట్రాకులు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఆ గుట్టలు, పాములా తిరిగే మలుపులు, ఒక్క చిన్న తప్పిదం జరిగిన ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి ట్రాక్ల మీద ప్రయాణం చేయడం గుండె ధైర్యం ఉన్న వాళ్ళకే సాధ్యం. కానీ ఈ వీడియోలో మీకు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన రైల్వే ట్రాక్ల గురించి చెప్పబోతున్నాం. ఈ ట్రాక్ల మీద ప్రయాణం చేయడం అంత సులభం కాదు. కాబట్టి సీట్ బెల్టులు కట్టుకుని రెడీ అవ్వండి. వీడియోని ప్రారంభిద్దాం. నంబర్ 10, డెత్ రైల్వే, థాయిలాండ్. థాయిలాండ్లో ఉన్న ఈ రైల్వే ట్రాక్ దాదాపు 450 కిలోమీటర్ల పొడవుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా డెత్ రైల్వే అని పిలుస్తారు. ఈ ట్రాక్ను బర్మా, థాయిలాండ్లను కలపడానికి నిర్మించారు. కానీ 1947లో జరిగిన ఒక భయంకర ప్రమాదం తర్వాత ఈ ట్రాక్ను మూసేశారు. ఆ ప్రమాదం గురించి తెలిస్తే మీ గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈ ట్రాక్ నిర్మాణ సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో దాదాపు 90,000 మంది కార్మికులు క్వై నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి డెత్ రైల్వే అనే పేరు వచ్చింది. ఆ ఘటన తర్వాత దాదాపు 10 ఏళ్లకు కొన్ని కారణాల వల్ల ఈ ట్రాక్ను మళ్ళీ తెరిచారు. కానీ ఈ ట్రాక్ మీద ప్రయాణం చేస్తే వేగంగా వీచే గాలులు, ట్రాక్ నుంచి వచ్చే భయంకరమైన శబ్దాలు, భూమి నుంచి ఎత్తైన ఎత్తులో ఉండే ఈ రైలు ప్రతి క్షణం మీకు మరణ భయాన్ని గుర్తు చేస్తుంది. గుండె ధైర్యం లేని వాళ్లకు ఈ జర్నీ అస్సలు కుదరదు. నంబర్ 9, నేపియర్ గిస్బోర్న్ రైల్వే, న్యూజిలాండ్. ఈ రైల్వే ట్రాక్ను చూస్తే ఇది రైల్వే ట్రాక్నా లేక ఎయిర్పోర్ట్ రన్వేనా అని సందేహం వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది రెండు కలిపినట్టుంది. ఈ ట్రాక్ ఒక ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా వెళ్తుంది. రైలు వెళ్లాలంటే ముందు ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి తీసుకోవాలి. విమానం ల్యాండ్ అవుతుందంటే రైలును ఆపేస్తారు, లేదా రైలు వస్తుందంటే విమానం టేకాఫ్ ను నిలిపేస్తారు. ఈ ట్రాక్ను రన్వేకి సరిపడేలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. తద్వారా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అసలు ఈ రైల్వే ట్రాక్ ముందు నుంచే ఉండేది. కానీ ఈ ప్రాంతంలో వేరే చోట ఎయిర్పోర్ట్ నిర్మించడానికి స్థలం సరిపోలేదు. అందుకే ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టారు. అయితే ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగితే ఇక్కడ భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నెంబర్ 8, ట్రైన్ టు ది క్లౌడ్స్, అర్జెంటీనా. ఇప్పుడు అర్జెంటీనాలోని ట్రైన్ టు ది క్లౌడ్స్ రైల్వే ట్రాక్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రపంచంలోని అత్యంత భయంకర రైల్వే ట్రాక్లలో ఒకటి. 1948లో నిర్మించిన ఈ ట్రాక్ను పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. ఈ ట్రాక్ భూమి నుంచి 4,300 మీటర్ల ఎత్తులో ఉంది. అందుకే దీనికి ట్రైన్ టు ది క్లౌడ్స్ అని పేరు వచ్చింది. ఈ రైలులో కూర్చుంటే మీరు నిజంగా మేఘాల మీద ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ట్రాక్ మీదుగా వెళ్లే వంతెన మెటల్తో నిర్మించబడింది. కావున రైలు వెళ్తుంటే ఆ వంతెన ఊగిపోతుంది. అది చూస్తేనే ప్రయాణికుల గుండెలు ఆగిపోతుంది. ఈ ఎత్తు, ఈ భయంకరమైన అనుభవం కారణంగా ఈ ట్రాక్ను ప్రతిరోజు జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. ఒక్క చిన్న లోపం కనిపించిన రైలును ఆపేసి ట్రాక్ను రిపేర్ చేసిన తర్వాతే మళ్ళీ రైలును వెళ్ళనిస్తారు. నంబర్ 7, ఆరోషి మియామి రైల్వే, జపాన్. జపాన్లోని ఈ రైల్వే ట్రాక్ కూడా ప్రపంచంలోని భయంకర ట్రాక్లలో ఒకటి. ఈ ట్రాక్ ఒక పాత ప్రమాదకరమైన వంతెన మీదుగా వెళ్తుంది. ఈ వంతెన అంత పాతది, భయంకరమైనది కాబట్టి ఎంత అనుభవం ఉన్న లోకో పైలట్ అయినా సరే ఈ ట్రాక్ మీద రైలు నడపడానికి భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న తప్పిదం కూడా చేయడానికి వీల్లేదు. ఇంకా ఈ ట్రాక్ను మరింత భయంకరంగా మార్చేది ఏంటంటే దీని పక్కనే ఉన్న ఒక యాక్టివ్ జ్వాలాముఖి. ఇది జపాన్లోని అతిపెద్ద జ్వాలాముఖి. ఎప్పుడు ఏదో ఒక సమయంలో బద్దలైపోతుంది. ఒకవేళ అది బద్దలైతే ఈ ట్రాక్తో పాటు రైలు కూడా బూడిదైపోతుంది. అలాంటి సమయంలో రైల్లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటో మీరే ఊహించండి. అయినా సాహస యాత్రలు చేయడానికి ఇష్టపడే టూరిస్టులు ఈ ట్రాక్ మీద ప్రయాణించడానికి ఎగబడతారు. నంబర్ 6, డెవిల్స్ నోస్ రైల్వే, పోర్చుగల్. ఈ రైల్వే ట్రాక్ పేరు వినగానే దాని భయంకరత్వం అర్థమవుతుంది. 1902లో నిర్మించిన ఈ ట్రాక్ ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. కానీ అదే సమయంలో భయంకరమైనది కూడా. ఈ ట్రాక్ సముద్రం మట్టం నుంచి 9,000 అడుగుల ఎత్తులో ఉంది. డెవిల్స్ నోస్ అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక చిన్న తప్పిదం జరిగిన ప్రయాణికులు నేరుగా యమలోకంలో ల్యాండ్ అవుతారు. ఈ ట్రాక్ నిర్మాణ సమయంలో కొంతమంది కార్మికులు ఈ ఎత్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో కొందరి శరీరాలు ఇప్పటికీ దొరకలేదు. ఎందుకంటే ఈ ట్రాక్ ఒక దట్టమైన అడవికి ఆనుకొని ఉంది. అక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయి.
ఆ కార్మికులను ఆ జంతువులే తినేశాయని స్థానికుల నమ్మకం. అలాంటి ట్రాక్ మీద ప్రయాణిస్తున్న వాళ్ళ మనసులో ఎలాంటి భయం ఉంటుందో మీరే ఊహించండి. నెంబర్ 5 వైట్ పాస్ అండ్ యూకాన్ రైల్వే, అలాస్కా. అలాస్కాలోని ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. 172 కిలోమీటర్ల పొడవున్న ఈ ట్రాక్ ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. అలాస్కాలోని అత్యంత ఎత్తైన వైట్ పాస్ పర్వతం పేరు మీద ఈ ట్రాక్ కు ఈ పేరు వచ్చింది. ఈ ట్రాక్ మీద నుంచి పర్వతాల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. కానీ అదే సమయంలో దాని పక్కనే ఉన్న లోతైన భయంకరమైన లోయలు ఎవరి గుండెనైనా ఆగిపోయేలా చేస్తాయి. ఒకవేళ ఇక్కడ ప్రమాదం జరిగి రైలు ఆ లోయలో పడితే ప్రాణాలతో బతికి ఉండడం అసాధ్యం. నంబర్ 4 జార్జ్ టౌన్ లూప్ రైల్వే, అమెరికా. ఈ రైల్వే ట్రాక్ ను చూస్తే ఇంత సన్నని ట్రాక్ కూడా ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అమెరికాలోని ఈ ట్రాక్ చాలా సన్నగా ఉంటుంది. అంతేకాదు దీని మీద ఎన్నో ఒడిదొడుకైన మలుపులు ఉన్నాయి. ఈ ట్రాక్ మీద రైలు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క చిన్న తప్పిదం జరిగిన రైలు నేరుగా లోయలోకి పోతుంది. 1887లో నిర్మించిన ఈ ట్రాక్ 2 కొండలను కలపడానికి తయారు చేశారు. కానీ ఇక్కడ జరిగిన ఎన్నో ప్రమాదాల కారణంగా 1939లో దీన్ని మూసేశారు. తర్వాత 1984లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ తెరిచారు. ఈ ట్రాక్ కేవలం 7 కిలోమీటర్ల పొడవు మాత్రమే. కానీ దాని భయంకరత్వం కారణంగా ఈ చిన్న దూరాన్ని దాటడానికి గంటకు పైగా సమయం పడుతుంది. నంబర్ 3 మెక్లాంగ్ రైల్వే, మార్కెట్ ట్రాక్, థాయిలాండ్. ఒక రైలు మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తుంది. అది కూడా ప్రజలకు ఒక అడుగు దూరంలో. ఊహించడానికే కష్టంగా ఉంది కదూ. థాయిలాండ్లోని మెక్లాంగ్ రైల్వే ట్రాక్ అలాంటిదే. ఈ ట్రాక్ ఒక రద్దీ మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తుంది. రైలు మార్కెట్లోని ప్రజల మధ్య దూరం ఒక అడుగు కూడా ఉండదు. ఒకవేళ ఎవరైనా రైలు కింద పడితే బతికడం అసాధ్యం. అయినా ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు వచ్చే సమయంలో మార్కెట్లోని వ్యాపారులు, ప్రజలు అంతా కలిసి జాగ్రత్తగా రైలుకు దారి ఇస్తారు. రైలు వెళ్ళిపోగానే మార్కెట్ మళ్ళీ అలాగే మారిపోతుంది. నంబర్ 2 రామేశ్వరం రైల్వే ట్రాక్, ఇండియా. ఇప్పుడు మన దేశంలోని ఒక భయంకర రైల్వే ట్రాక్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడును రామేశ్వరంతో కలిపే ఈ రైల్వే ట్రాక్ సముద్రం మీద నిర్మించిన భారతదేశంలో 2వ అత్యంత భయంకరమైన రైల్వే ట్రాక్. 1914లో నిర్మించిన ఈ 2 కిలోమీటర్ల ట్రాక్ భారతదేశంలో 2వ అతి పొడవైన రైల్వే వంతెన కూడా. సముద్రం యొక్క వేగవంతమైన గాలులు, భారీ అలల మధ్య ఈ ట్రాక్ మీద వెళ్లే రైలు ప్రయాణికుల గుండెల్లో భయం నింపుతుంది. కొన్ని సమయాల్లో సముద్రం యొక్క భారీ అలలు ఈ వంతెన మీదకు కూడా చేరుకుంటాయి. అది చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నంబర్ 1 హెచ్&డి రైల్వే రోడ్. చివరగా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రైల్వే ట్రాక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాక్ ను చూస్తే రైలు నడిచే ట్రాక్ ఇంత కుంగిపోయి ఒడిదొడుకుగా ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ ట్రాక్ మీద రైలు దాదాపు ఎప్పుడు ప్రమాదాల బారిన పడుతూనే ఉంటుంది. రైలు డబ్బాల్లో భారీ లోడ్ ఉంటే ఈ కుంగిపోయిన ట్రాక్ మీద రైలు జారిపోయే ప్రమాదం ఉంది. ఈ ట్రాక్ ఒక దట్టమైన అడవి గుండా వెళ్తుంది. అక్కడ నేల చాలా తడిగా, బురదగా ఉంటుంది. అందుకే ఈ ట్రాక్లో చాలా భాగం కుంగిపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా నేల ఎక్కువగా తడిగా ఉండడం వల్ల ఏమీ సాధ్యం కాలేదు. అందుకే ప్రమాదాలను నివారించడానికి ఈ ట్రాక్ మీద రైలును చాలా నెమ్మదిగా నడిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ భయంకర రైల్వే ట్రాక్లలో మీకు ఏది అత్యంత భయంకరంగా అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.